హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. సో అందరికీ ముందుగా హ్యాపీ రక్షా బంధన్ అండి. చాలా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయింది. రాఖీ పౌర్ణమి రోజు ఎప్పుడైనా సరే మా ఆడబిడ్డ వచ్చి వీళ్ళందరికీ కట్టేశాక నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానమాట. ఎప్పుడైనా సరే ముందు రోజే వస్తుంది, బట్ మేమైనా మళ్ళీ కట్టుకొని అన్నీ చేసుకునే వరకు అదే టైం అవుతుందన్నమాట. మా పిల్లలకి కూడా సిస్టర్స్ ఎవరు లేరు, మా ఆడబిడ్డ పిల్లలకి కూడా బ్రదర్స్ ఎవరు లేరు కాబట్టి పిల్లల సంతోషం కోసం అయితే వాళ్ళతోనే రాఖీ అయితే కట్టించుకుంటారు. సో ఫైనల్గా అయితే మా రాఖీ సెలబ్రేషన్స్ ఇక్కడైతే అయిపోయాయి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేసరికి 2 అలా అయిందనమాట. మా తమ్ముని వాళ్ళు ఎప్పుడైనా సరే నా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే 1, 2 అలా అయ్యే రక అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళను అనమాట. అండ్ జర్నీ కూడా మాకు 2 to 2.5 hours పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. అండ్ బస్సెస్ కూడా చాలా రష్గా ఉంటాయి, దానివల్ల కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడనైతే కంప్లీట్ అయిపోయాక మేమైతే ఎక్కడికైతే వెళ్ళాము. ఫస్ట్ టైం నేను మా డాడీ కూడా కట్టాను, ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు రాలేదన్నమాట. సో అందుకనే మా డాడీ కూడా నేను రాఖీ కట్టాను. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు, మా డాడీ కట్టేటప్పుడు ఏంటంటే మా మమ్మీ కూడా కట్టమనేసి అన్నాడు అనమాట. నార్మల్గా రాఖీ పండుగ అంటే అన్నదమ్ములకి కట్టుకుంటారు కదా, వాళ్ళ వైఫ్స్ కూడా కట్టరా అని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో మా తమ్ములకైతే పెళ్ళిళ్ళు కాలేదు, ఇంతవరకు నేను ఆ వీటిని అయితే జోలికి వెళ్ళలేదు. కానీ మా అమ్మ అయితే ఖచ్చితంగా కట్టాలనేసి చెప్పింది. అది అవునా కాదని కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ రాఖీ పండుగ అయితే నేను చాలా పెద్ద స్కెచ్ వేసుకున్నాను, ఎందుకంటే మా తమ్ముడితో ఖచ్చితంగా ఒక రీల్స్ చేద్దామనేసి అనుకున్నాను అనమాట. బట్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా చిన్న తమ్మునికి ఈ పర్మిషన్ దొరకలేదన్నమాట. సో అందుకనే వాడు రాలేదు. ఫస్ట్ టైం అన్నమాట ఒకరు లేకుండా ఇంకొకరికైతే కట్టడము నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు లేదు అనే డిఫరెన్స్ అయితే నాకు బాగా తెలిసిందనమాట. బట్ ఏం చేస్తాను చెప్పండి, కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. సో ఫైనల్గా ఇక్కడ మా డాడీ కట్టేశాక మా మమ్మీకి మా నాన్నమ్మకి వాళ్ళందరూ కూడా కట్టేసి స్వీట్స్ అయితే నేను వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వీట్ నచ్చుతుంది కాబట్టి. ఫైనల్గా మా సెలబ్రేషన్స్ అయిపోయేసరికి 3:30 అలా అయిందన్నమాట. తర్వాత మా అమ్మ కూడా రాఖీ కట్టాలనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిందనమాట మా మామయ్యకి కట్టడానికి. ఇంకా నేను మా తమ్ముడు అయితే ఫైనల్గా రీల్స్ చేద్దామనేసి కూర్చున్నాము. అప్పుడే మా అత్తమ్మ అయితే వచ్చిందనమాట, ఇంకో అత్తమ్మ. సో ఆ అత్తమ్మ వచ్చి రాఖీ కట్టాక మళ్ళీ మేము రీల్స్ అయితే స్టార్ట్ చేసాము. చాలా కష్టపడి చాలా టేక్స్ తీసుకుంటాక రీల్ అయితే కంప్లీట్ అయింది, చూడండి ఒకసారి. ఇంతకుముందు ప్లే చేసిన
ఫోటో వచ్చేసి మా చిన్న తమ్ముడు అన్నమాట. లాస్ట్ ఇయర్ ఫోటో దిగాం కదా అది. ఇంకా ఫైనల్గా మా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. మీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.